16 ఇప్పుడు ఈ నెంబర్ హాట్ టాపిక్ అయింది. లోక్సభలో ఆయన చెప్పిన 16 కథ ఒక పొడుపు కథలా మారింది. ఆ చిక్కు ప్రశ్నకు నెట్టింట రకరకాల లాజిక్లు, మ్యాజిక్లు కామెంట్ల రూపంలో వస్తున్నాయి. ఇంతకు ఏంటా స్వీట్ 16 స్టోరీ? ఒకసారి రాహుల్ ఏమన్నారో విందాం. That yesterday was the 16th of April. No, listen, please. I was watching. I was sitting here, and he was talking, and he was not able to engage because clearly trying to pass this bill was a mistake because everybody knew there wasn't going to pass. Panic reaction, as I said. So I was watching him, and I noticed on my phone 16th of April. And I was like, my God, how crazy. That's the number. 16. This 16 number. This is the number. The whole answer to the riddle is in the number 16. Everything is in the number 16. Now, if anybody understands what I'm saying, please send me a message. And on Twitter, you can tell what it is, but the answer to your problems, and you're going to find out very soon, is in the number 16. లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్ ఇది. 3 బిల్లులపై మాట్లాడి తన ప్రసంగాన్ని ఒక చిక్కుముడితో ముగించారు. అంతా 16 అనే నెంబర్లోనే ఉందని ఒక పజిల్ వదిలారు. మోడీని చూస్తున్నప్పుడు తన ఫోన్లో ఏప్రిల్ 16వ తేదీని గమనించానని, ప్రతిదీ 16 సంఖ్యలోనే ఉందని అనుకున్నా అని చెప్పారు. తాను చెప్పేది ఎవరికైనా అర్థమైతే దయచేసి తనకు మెసేజ్ పంపించాలని రాహుల్ గాంధీ కోరారు. ఆ చిక్కుముడి ఏంటో ట్విట్టర్లో కూడా చెప్పొచ్చని కోరారు. ఆ చిక్కుముడి గురించి మీరు త్వరలోనే తెలుసుకుంటారని, 16 సంఖ్యలోనే అంతా ఉందని ఒక బాంబు పేల్చారు.